హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. ఇవాళ ఒకసారి మనం బిట్కాయిన్ అప్డేట్ చెక్ చేద్దాం. కంటిన్యూస్గా బిట్కాయిన్ మనకి ఒక కొత్త ఆల్ టైమ్ హై ఇస్తూనే ఉంది. ప్రీవియస్గా మనం నిన్న చూసుకుంటే కనుక మనం మళ్ళీ $1,07,074 అయితే న్యూ ఆల్ టైమ్ హై, అంటే డిప్ నుంచి వస్తున్న ఆల్ టైమ్ హై అయితే కొత్త ఆల్ టైమ్ హై అని అయితే చెప్పొచ్చు. సూన్ ఆర్ లేటర్ ఆల్ టైమ్ హైని కూడా 1,09,000లో 10,000లో ఉన్న ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో యూజువల్ గా దీన్ని మంత్లీలో అండ్ వీక్లీలో తీసుకెళ్లి నేను మీకు ఒక కొత్త టైం ఫ్రేమ్ లో కొత్త చార్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. దీనివల్ల మనకు అర్థమవుతుంది బిట్కాయిన్ ఏ రేంజ్ నుంచి మళ్ళీ రిజెక్ట్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది, ఎందుకు రిజెక్ట్ అవుతుంది. ఇదే జోన్ ఇప్పటిదాకా 3 times రిజెక్ట్ చేసింది. ఇప్పుడు వెళ్తే కనుక నాకు తెలిసినంత వరకు ఇది 4th టైం అనుకుంటున్నాను, ఆర్ 5th టైం అయితే అవుతుంది. యూజువల్గా ఆ రెసిస్టెన్స్ని మనం బ్రేక్ చేయనంతసేపు అక్కడి నుంచే మళ్ళీ రిజెక్ట్ చేసుకొని రెసిస్టెన్స్ రూపంలో వస్తుంది. అట్లాగే నిన్న మనకి పంప్ వచ్చిన తర్వాత సడన్ డంప్ కూడా కనిపిస్తుంది. ఐదర్ అప్ లాంగ్ అండ్ షార్ట్ అందరినీ లిక్విడేట్ అయితే చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ చాలా మంది బయ్యర్స్ రేపటి క్యాండిల్లో ప్రీవియస్గా మనకి ప్రీవియస్ డే క్యాండిల్ కన్నా కింద క్యాండిల్ క్లోజ్ వస్తే కనుక 1,03,416లో కన్నా కింద క్యాండిల్ క్లోజ్ వస్తే కనుక అందరు బయ్యర్స్ అందరూ ట్రాప్ అయిపోతారు. సో వీటి గురించి తప్పకుండా డిస్కస్ చేద్దాం. అట్లాగే మనం తర్వాత ఆల్ట్స్ గురించి కూడా చూద్దాం. ప్రీవియస్గా మనకున్న కామెంట్స్లో ఆల్ట్స్ గురించి కూడా చూద్దాం. అట్లాగే మన ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది కూడా ఈ వీడియోలో కూడా ఇంకొన్ని డీటెయిల్డ్గా డిస్కస్ అయితే చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో ప్రెసెంట్ మనం బిట్కాయిన్ చూసుకుంటే కనుక ట్రేడింగ్ అరౌండ్ $1,03,499 అయితే ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ మనకి బిట్కాయిన్కి ఇదే మనకి డౌన్ సైడ్ సపోర్ట్ కింద వర్క్ అవుతుంది గైస్. ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వనంతసేపు మనం ఒక పాజిటివ్ మూమెంట్లోనే ఉన్నామని అయితే చెప్తాను నేను. బికాజ్ ఎందుకంటే ఇప్పటిదాకా మనం అప్ సైడ్ కూడా రెసిస్టెన్స్గా మారింది, బట్ ఇది ఇక్కడైతే బ్రేక్ చేసుకుంది. మీకు ఇంకొక లేటెస్ట్ సో ప్రెసెంట్ ఇది చూసుకుంటే కనుక ఇదే ట్రెండ్ లైన్ కన్నా పైన మంత్లీ ఇప్పటిదాకా వీక్లీలో ఎప్పుడు మనకి క్యాండిల్ క్లోజింగ్ రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది. ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ అనేది చెప్పొచ్చు. ఇప్పుడు రీట్రేస్మెంట్ సైడ్ అయితే వస్తుంది. యూజువల్గా ఎప్పుడైనా ఒక మంచి క్యాండిల్ క్లోజింగ్ వచ్చిన తర్వాత రీట్రేస్మెంట్ వస్తుంది కదా. సో రీట్రేస్మెంట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. అట్లాగే నెక్స్ట్ నేను కొత్త ఆల్ టైమ్ హైస్ ని కూడా బ్రేక్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను మంత్లీలో. మనం మంత్లీ టైం ఫ్రేమ్ లో బిట్కాయిన్ చూసుకుంటే కనుక ఇదే ట్రెండ్ లైన్ మనకి 1, 2, 3 times అయితే మనకి రిజెక్షన్ అయితే తీసుకొని వచ్చింది. ఇదే ట్రెండ్ లైన్ మనకి 2021 నుంచి అయితే కనిపిస్తుంది చూడండి. ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి మార్కెట్ అయితే రిజెక్ట్ చేసింది. ప్రజెంట్ మనకి ఇదే ట్రెండ్ లైన్ ఇలానే వస్తే కనుక 1,13,000లో కనిపిస్తుంది. ఇంకొంచెం తర్వాత వస్తే 1,15,000 ఆర్ 1,18,000లో అయితే కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేయగలిగితే $1,50,000 దాకా వెళ్ళడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది గైస్. లేదు అని అంటే మళ్ళీ ఇక్కడ నుంచే రిజెక్ట్ అవుతుంది. ఇది కూడా ఒక మేజర్ థింగ్ గా అయితే అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తేనే బిట్కాయిన్ కి ఒక మంచి పాజిటివ్ మూమెంట్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక చెప్పాను కదా, ఏదైతే వీక్లీలో కూడా ఇప్పటిదాకా క్యాండిల్ క్లోజ్ రాని దగ్గర మనం క్యాండిల్ క్లోజ్ అయితే అప్వర్డ్స్ మూమెంటం లో జరిగింది. సో ఈ జోన్ మొత్తం కూడా కన్జ్యూమ్ అయిందనే చెప్పొచ్చు. ప్రెసెంట్ మనం జస్ట్ రీట్రేస్మెంట్ కోసమే వస్తున్నాము. ఈ 1 lakh కన్నా కింద మనం క్యాండిల్ క్లోజ్ కనుక చూస్తే కనుక కొంచెం బేరిష్ అయిన టువర్డ్స్ మళ్ళీ ఈ జోన్స్ కూడా టచ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. లేదు అని అంటే కొత్త ఆల్ టైమ్ హైని చూడొచ్చు త్వరలో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బిట్కాయిన్ లో అయితే. అండ్ డామినెన్స్ లో నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది డామినెన్స్ గైస్. డామినెన్స్ లో చూసుకుంటే కనుక డైలీ టైం ఫ్రేమ్ లో మన క్యాండిల్స్ ప్రకారంగా మన ఇండికేటర్ ప్రకారంగా చూసుకుంటే కనుక రెడ్ క్యాండిల్ అయితే కన్జ్యూమ్ అయింది అప్ సైడ్. ఎప్పుడైతే అప్ సైడ్ కన్జ్యూమ్ అయిందో తెలిసిందే కదా, మనం అప్ సైడ్ మాత్రమే వెళ్తూ ఉంటాము. దాని అర్థం ఏంటి, డామినెన్స్ అప్ సైడ్ వెళ్తుంది అని అంటే ఆల్ట్స్లో డౌన్ ఫాల్ ఆబ్వియస్గా అయితే వస్తుంది. దీని గురించి అయితే ప్రిపేర్ అవ్వండి. నేను ప్రీవియస్గానే చెప్పాను, వచ్చిన ఆల్ట్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చెయ్యండి అని చెప్పి చేసి ఉండే కనుక కంగ్రాట్స్. లేదు అని అంటే కనుక ఆల్రెడీ మీకు వచ్చిన ప్రాఫిట్స్ మీరు ఆల్రెడీ లూజ్ అయ్యి అయితే ఉంటారు. ఎప్పుడైనా కానీ ఒక మంచి డెప్ జోన్స్లో మాత్రమే బై చేయాలి. ప్రాఫిట్ వచ్చిన తర్వాత బుక్ చేసుకోవాలి. బుల్ రన్ వస్తే ఇంకా ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ వస్తాయని కూర్చుంటే కనుక ఎప్పటికీ రాదు గైస్. ఎప్పటికప్పుడు పార్షియల్ బుకింగ్స్ అయితే చేస్తూనే ఉండాలి. ఇదైతే క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. మనం అలాగే ప్రెసెంట్ చూసుకుంటే కనుక బిట్కాయిన్లో ఒక చిన్న పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది. అట్లాగే మనకి ఆల్ట్స్ లో ఒక బేరిష్ సైన్ కనిపిస్తుంది. వీటిని కూడా కన్సిడర్ చేయండి. అట్లాగే డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక ఈ క్యాండిల్ మొత్తం రేపటికల్లా కన్జ్యూమ్ అయితే కనుక ఇక్కడ హ్యూజ్ బయర్స్ అయితే ట్రాప్ అవుతారు. వెరీ బేరిష్ సైన్ అయితే చెప్పొచ్చు. చాలా అగ్రెసివ్ గా సెల్లర్స్ అయితే వచ్చారు నిన్న. ఇక్కడ చూడండి, అగ్రెసివ్ గా 1 hour లోనే జస్ట్ ఒక 3-4 hours లోనే మనకి ఎంత అగ్రెసివ్ సెల్లర్స్ అయితే వచ్చారో. ప్రజెంట్ మళ్ళీ మనం కొంచెం కన్సాలిడేషన్ సైడ్ మళ్ళీ మూవ్ అయ్యి దాని తర్వాత బ్రేక్అవుట్ అయితే ఇచ్చాము.
చూడాలి ఇది ఎక్కడ దాకా బ్రేక్అవుట్ ఇస్తుంది. ఇక్కడ అయితే మనకి హ్యూజ్ రెసిస్టెన్స్ గా అయితే మారుతుంది. ప్రెసెంట్ మనకి బయ్యర్స్ క్యాండిల్ ఇక్కడే ఉంది కాబట్టి 1,03,889 దాకా అయితే మారుతుంది. ఇదే ఇండికేటర్ మీకు కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్, దాంట్లో జాయిన్ అవ్వండి, ఫామ్ ఫిల్ చేయండి, మీకు ఇండికేటర్ అయితే యాక్సెస్ వస్తుంది. ప్రెసెంట్ మన రెడ్ క్యాండిల్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇదే ప్రెసెంట్ రిజెక్షన్ పాయింట్ కింద అయితే యాక్ట్ చేస్తుంది గాయ్స్, 1,03,623. ఇన్ కేస్ దీంట్లో బ్రేక్అవుట్ వస్తే కనుక మనం కొంచెం అప్పర్ లెవెల్స్ అయితే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్ లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ట్స్ గురించి అయితే మాట్లాడదాం గైస్. ఫస్ట్ ఆల్ట్ వచ్చేసరికి కేక్ లో చూసుకుంటే కనుక ఒక ట్రెండ్ లైన్ బేస్డ్ దీంట్లో అయితే ట్రేడ్ అవుతుంది. మళ్ళీ మీరు కేక్ ని చూడాలి అనుకుంటే కనుక $1.957 లో అయితే పిక్ చేసుకోండి. చూడండి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మనకి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే ఇస్తుంది, ఇదే ట్రెండ్ లైన్ లో రిజెక్షన్ అయితే ఇస్తుంది. నేను ఈసారి వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకుందాం అని చెప్పి ఆల్రెడీ అలర్ట్ కూడా సెట్ చేశాను. చూడండి నాకు ఇక్కడ అలారం సింబల్ అయితే కనిపిస్తుంది కదా. ఎప్పుడైతే నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ ని టచ్ చేస్తుందో కేక్ లో నేను ఇక్కడ బయింగ్ అయితే చేయబోతున్నాను. ఇది ఇక్కడ దాకా వచ్చిన నెక్స్ట్ మళ్ళీ డీసీఏ చేయడానికి ఇక్కడ కూడా ఇంకొక అలర్ట్ అయితే పెట్టాను. చూడండి 1.133. యూజువల్గా నేను ఇక్కడే మళ్ళీ నెక్స్ట్ వచ్చే బ్రేక్అవుట్లో అంటే దగ్గరకు వచ్చింది ఈ బ్రేక్అవుట్ని అయితే బ్రేక్ చేయడానికి. సో ఇక్కడ నుంచి బ్రేక్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కేక్లో. మీరు ఇన్ కేస్ ఏమన్నా కేక్ని బై చేద్దాము అనుకుంటే కనుక 1.9695 మధ్యలో తప్పకుండా ఒక బయ్యింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సోల్ గాయస్. సోల్ని నేను అట్లీస్ట్ 200 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా పంపు వస్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సోల్లో. 200 తర్వాత మనం మంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని రీట్రేస్మెంట్ సైడ్ అయితే చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జోన్లో అయితే బయింగ్స్ అయితే వెళ్ళలేవు. ఇన్ కేస్ మళ్ళీ మీకు 150 జోన్లో ఏమైనా దొరికితే కనుక కొంచెం బై చేసుకోండి, 200లో సెల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సుయి గాయస్. సుయిలో కూడా ఆబ్వియస్గా మనం ప్రాఫిట్ జోన్లోనే ఉన్నాము. ప్రజెంట్ ప్రాఫిట్ బుకింగ్స్ అయితే చేయొచ్చు. సుయి మళ్ళీ ఏమన్నా బై చేయాలి అనుకుంటే $3 చేంజ్లో మనం సుయిని బై చేయొచ్చు. లేదు అది కూడా బ్రేక్ చేస్తే కనుక 2.3 అండ్ ఇంకా కింద జోన్స్ అయితే వ్యాలిడేట్ అవుతాయి. వాటి గురించి కూడా మనం కమింగ్ డేస్ లో అయితే చూద్దాము. వస్తే కనుక నేను తప్పకుండా చెప్తాను. వాటిని ఆ జోన్స్ లో బై చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి డాజ్ గాయస్. డాజ్ నేను ఆల్రెడీ 26 cents లో 25.8 ఈ రేంజ్ లో 26 cents లో ప్రాఫిట్ బుకింగ్ చేయండి అని చెప్పాను. ప్రెసెంట్ మనం 22 cents మధ్యలో ఉన్నాము. నేను ఎక్స్పెక్ట్ చేయడం ప్రకారం ఎంత లేదన్నా కానీ 17-18 cents దాకా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ లోపు ఏమన్నా పాజిటివ్ మూవ్మెంట్ ఉంటే కనుక, డామినెన్స్ కనుక ఒక్కసారి రైజ్ అయింది అని అంటే ఇవన్నీ బ్లీడ్ అయిపోతాయి. మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ కన్నా పైకి మనం డామినెన్స్ లో చూడగలిగితే కనుక మళ్ళీ అన్ని ఆల్ట్ కాయిన్స్ లో బ్లీడింగ్ వస్తుంది. వీటి గురించి అయితే గుర్తుంచుకోండి. అట్లీస్ట్ ఎంత లేదన్నా 17 cents దాకా మళ్ళీ డాజ్ లో అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పీనట్ స్క్విరెల్ గాయస్. పీనట్ స్క్విరెల్ లో కూడా ఈ బ్లూ బయ్యర్స్ వచ్చారు. బయ్యర్స్ తర్వాత మళ్ళీ బ్లూ క్యాండిల్ ఇండికేటర్ రాలేదు. నెక్స్ట్ మనకి ఫాలే కనిపిస్తుంది. పీనట్ స్క్విరెల్లో కూడా అట్లీస్ట్ 15 cents దాకా మళ్ళీ అయితే వెయిట్ చేయొచ్చు. ఈ కన్సాలిడేషన్ దాకా రీటెస్ట్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరన్నా ఉంటే కనుక ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేయడం అయితే మంచిది కాదు. బట్ ఎవరైతే 40-43 cents లో ప్రాఫిట్ బుకింగ్ చేశారో వాళ్ళైతే ఒక మంచి గుడ్ జోన్లో ప్రాఫిట్ బుకింగ్ చేశారని అయితే నేను చెప్తాను. నెక్స్ట్ మీరు బై చేయాలి అనుకుంటే 20-13 cents మధ్యలో అయితే బై చేసుకోండి. ఒక మంచి డీసీఏ పాయింట్ అయితే అవుతుంది. అట్లాగే ఈ ఇండికేటర్ చూడండి, మీకు ఏదైతే మనం బ్లూ క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్లూ క్యాండిల్ ప్రింట్ అవ్వలేదు, మార్కెట్ రివర్సల్ పట్టుకుంది. అట్లాగే ఇప్పుడు రిజెక్షన్ ఎక్కడ కనిపిస్తుంది, ఆల్మోస్ట్ మనకి ఈ రెడ్ క్యాండిల్ దగ్గర నుంచే రిజెక్షన్ కనిపిస్తుంది. ఇట్లా అయితే వర్క్ చేస్తుంది గైస్ ఈ ఇండికేటర్. దీన్ని బాగా రీడ్ చేయండి. దీంట్లో ప్రాబబిలిటీ ఛాన్సెస్ అన్నది 100% అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆండో గాయస్. మనం ఆండో మళ్ళీ మనం బై టు జోన్లో అయితే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది, 84 cents అన్నది. అట్లాగే ఆండో ఒక చిన్న అప్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కనుక మీరు ఇన్ కేస్ ఎవరైనా షార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే షార్ట్ చేయొచ్చు. ప్రెసెంట్ ఇది మనకు చూసుకుంటే కనుక ఒక చిన్న అప్ ట్రెండ్ లో అయితే కనిపిస్తుంది. ఈ ట్రెండ్ బ్రేక్ డౌన్ వస్తే కనుక ఇట్లా షార్ట్ చేయొచ్చు. బ్రేక్అవుట్ వస్తే కనుక ఎదర్ లాంగ్ సైడ్ కూడా చూడొచ్చు. దీన్ని కూడా చూస్తూ ఉండండి. ఇది 3 day టైం ఫ్రేమ్ లో అయితే నాకు కనిపిస్తుంది. అట్లాగే డైలీలో కూడా ఇదే కనిపిస్తుంది, చెక్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, ఆండోలో కూడా ఎప్పుడెప్పుడైతే బ్లూ క్యాండిల్స్ వచ్చి ఆగిపోయాయో డైలీ టైం ఫ్రేమ్ లో, దాని తర్వాత రీట్రేస్మెంట్, బ్లూ క్యాండిల్, దాని తర్వాత రీట్రేస్మెంట్, ఇట్లా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, బ్లూ క్యాండిల్ రీట్రేస్మెంట్, బ్లూ క్యాండిల్
ఇక్కడ చూడండి మేజర్గా మనం ఇంతకుముందు ఒక మంచి రన్ వచ్చినప్పుడు ఆండోలో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసి ఉంటే 1.83లో చేయాలి. దాని తర్వాత ఆండో ఎంతకి వెళ్ళింది 2.13కి వెళ్ళింది. ఇక్కడ రీట్రేస్ చేసి ఈ డిప్లో అంటే ఆల్మోస్ట్ మళ్ళీ బ్లూ క్యాండిల్ డిప్ దాకా డౌన్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ మనం బయింగ్ చేసాం. మళ్ళీ ఒక నెక్స్ట్ ఆల్ టైమ్ హైన్ అయితే చూసాము. ప్రెసెంట్ కూడా నేను అదే చెప్తున్నాను మీ అందరికీ, ఎక్కడైనా కానీ డైలీ టైం ఫ్రేమ్లో కానీ 3 డేలో కానీ మంచి బ్లూ క్యాండిల్ వచ్చింది అని అంటే దాని ఇక్కడే మళ్ళీ సపోర్ట్ కూడా ఇక్కడే తీసుకుంటుంది చూడండి. ఓకే, బ్లూ క్యాండిల్స్ అయితే ఇట్లా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి XRP గాయస్. XRPలో కూడా సేమ్ బ్లూ క్యాండిల్ కాన్సెప్టే వర్క్ అవుతుంది. మనకి బ్లూ క్యాండిల్ 2.3432 దగ్గర అయితే ఉంది. ఇది కన్జ్యూమ్ అవ్వనంతసేపు డౌన్ వర్డ్స్ రీట్రేస్మెంట్స్ అయితే రావు. నేను ఇప్పటికీ XRPలో ఇంకా ఈ జోన్ అట్లీస్ట్ 55 సెంట్స్ వస్తుందనే వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. లేదు అని అంటే నేను XRPలో అంత రిస్క్ తీసుకోవాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే బయ్యర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ కన్జ్యూమ్ అయిపోయారు. సో డౌన్వర్డ్స్ మూమెంటం అయితే రావాలి, డిప్ జోన్స్ రావాలి, వస్తేనే నేను XRPలో బయింగ్ చేద్దామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే ఏమన్నా ఉంటే కనుక మీరు XRPలో సెల్లింగ్ సైడ్ అప్పుడే చేయక్కర్లేదు. ఎందుకంటే ఒక ట్రెండ్ చేంజ్ అయ్యి అప్వర్డ్స్ ట్రెండ్కి వెళ్ళింది. ఇక్కడ మనకి 2.2 దగ్గర సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ $3 దాకా మార్కెట్ టచ్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ కనిపిస్తుంది XRPలో. దీన్ని కూడా చెక్ చేయండి. సో అంతే గైస్, ఇవాళ వీడియో అయితే కనుక ఆల్ట్స్ మీరు ఇచ్చిన కామెంట్స్లో ఉన్న ఆల్ట్స్ని ఆల్మోస్ట్ అయితే కవర్ చేశాను. ఇంకా ఏమన్నా ఆల్ట్స్ని కవర్ చేయాలి అనుకుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆల్ట్స్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. అట్లాగే మీరేమనుకుంటున్నారు, బిట్కాయిన్ నెక్స్ట్ డైరెక్ట్గా కొత్త ఆల్ టైమ్ హైని హిట్ చేయబోతుందా, లేదు అని అంటే ఈ లోపు రిట్రేస్మెంట్ వచ్చే ఆల్ టైమ్ హై హిట్ అవుతుందా, దాని విషయం కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ వ్యూస్ ఏంటి అన్నది కూడా నేను తెలుసుకుంటాను. అట్లాగే మన బ్రేక్అవుట్ ఇండికేటర్స్ అండ్ బ్రేక్ డౌన్ ఇండికేటర్స్ అండ్ బ్లూ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్ ఇండికేటర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి వీటి గురించి కూడా కామెంట్ చేయండి గైస్. అప్రాక్సిమేట్లీ ఓల్డ్ ఇండికేటర్లో 180 పీపుల్ పైన ఉన్నారు, న్యూ ఇండికేటర్లో 90+ పీపుల్ అయితే యూజ్ చేస్తున్నారు. అట్లీస్ట్ కామెంట్ చూస్తే కనుక 20 కన్నా ప్లస్ కూడా లేవు. ఇంతమందికి ఇండికేటర్స్ నేను ఫ్రీగా ఇచ్చాను. మీరు కామెంట్స్ చేస్తేనే కదా కొత్త వాళ్ళకి మన ఇండికేటర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో తెలిసి దాన్ని బట్టి మన ఇండికేటర్స్ వాడడానికి అయితే ప్రయత్నిస్తారు. మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే ఎవరు వాడతారు చెప్పండి? లైక్ యూజ్ చేయాలని కాదు, బట్ కమ్యూనిటీ కోసం ఒక మంచిని క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు అది మీరు చెప్తేనే అర్థమవుతుంది ఆ మంచి ఏంటి అని చెప్పి. ఇది నా రిక్వెస్ట్ గైస్. యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనీ ఫీడ్బ్యాక్ అయితే మీరు ఇండికేటర్స్ గురించి అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.